హాయ్ ఫ్రెండ్స్. సో ఈ సీజన్‌తోని సెలబ్రిటీస్ 'బిగ్ బాస్' షోకి రావాలా? వద్దా? అనేది డిసైడ్ అయిపోతది. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే సెలబ్రిటీస్ అనేవాళ్ళు నేను చెప్పడం వల్ల వింటారు, వాళ్ళకి రీచ్ అవుతుంది నేను అనుకోను. కానీ కొంత ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా ఉంది. ఎంతో కొంత వైరల్ అయితే గనుక ట్రై చేయండి. మీకు గనుక ఉంటే గనుక ట్రై చేయండి. ఇక నుంచి 'బిగ్ బాస్' హౌస్‌కి సెలబ్రిటీస్ రాకండి. ఎస్పెషల్లీ ఫీమేల్ సెలబ్రిటీస్ రాకండి. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి వాడినెవరినో గెలిపించడానికి మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. మీ ఫ్యామిలీని ఇందులోకి లాగుతారు. మిమ్మల్ని ఎంత డిగ్రేడ్ చేయాలో, ఎంత డిఫేమ్ చేయాలో అంత డిఫేమ్ చేస్తారు. మీరు తుమ్మినా, దగ్గినా, కూర్చున్నా, నిల్చున్నా, మీరు కరెక్ట్‌గా పాయింట్ పెట్టినా, అవతల వ్యక్తి మీద అరిచినా సరే మీదే తప్పు. కామన్ మ్యాన్ వాళ్ళు సైలెంట్‌గా ఉంటే వాళ్ళదే రైట్ అయిపోతది. ఎస్పెషల్లీ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరైనా వస్తున్నారు, దట్టు కొంచెం సింపతి క్రియేట్ చేసి ప్రొఫెషన్ నుంచి వస్తున్నారంటే మీరు దూరంగా ఉండడమే బెటర్ ఈ 'బిగ్ బాస్' హౌస్‌కి. దీనివల్ల మీకు నయా ఉపయోగం లేదు. లేకపోగా మీకు బయట నుంచి ఫుల్ నెగటివిటీ బయటకు వచ్చినాక ఆ నెగటివిటీ ఆ వీడియోలు చూసిన తర్వాత అరే ఎందుకురా మనం 'బిగ్ బాస్'కి వచ్చినాం వచ్చేలాగా జరుగుతుంది. 'బిగ్ బాస్' అనేది పీఆర్ చేతిలోకి, ఎస్పెషల్లీ రివ్యూస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎంతమంది ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళు చెప్పిందే వేదం. మీరు మాట్లాడేది మీ పాజిటివ్ అనాలిసి 'బిగ్ బాస్' టెలికాస్ట్ చెయ్యడు. అదే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి సింపతి వర్కౌట్ అయ్యేవాడు మాత్రం ఎన్ని వెక్కిలి చేష్టలు చేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా, బాత్రూమ్ డోర్ కింద చీపురు బుల్ల పెట్టి అటు ఇటు అన్నా సరే సపోర్ట్ చేస్తారు. దట్ సోకాల్డ్ పర్సన్స్, సోకాల్డ్ పిఆర్స్, సోకాల్డ్ రివ్యూవర్స్, సోకాల్డ్ నిబ్బా ఫ్యాన్స్ కూడా అది కరెక్ట్ అంటారు. అదే ఒక సెలబ్రిటీ ఒక చిన్న తప్పు మాట్లాడినా సరే అది భూతద్దం పెట్టి చెక్ చేసి మీ క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు. కాబట్టి మీరు 'బిగ్ బాస్'కి రాకపోవడమే బెటరు. అది మీరు వింటారా నాకు తెలియదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. సో వీలైనంత మంది ఈ 'బిగ్ బాస్' షోకి దూరంగా ఉండండి. ఇక్కడికి వచ్చి మీ క్యారెక్టర్ అసోసినేషన్ చేసుకొని మీకున్న ఫేమ్ని ఇంకా డిఫేమ్ చేసుకోవడం తప్ప ఇంకా ఏమీ లేదు. ఓకే, ఫేడ్ అవుట్ అయిన సెలబ్రిటీస్ వచ్చాడంటే ఫైన్, ఏం కాదు, అతనికి పోయేదేం లేదు. కానీ సీరియల్స్లలో లేకపోతే సినిమాలలో మీకంటూ కొంచెం స్టార్ ఇమేజ్ ఉండి మీరు ఇక్కడికి వచ్చి ఏదో ప్రూవ్ చేయించుకుందామంటే ఇక్కడ ప్రూవ్ చేయించుకోనికి ఏమీ లేదు. జీరో. ప్రూవ్ చేయించుకోకపోగా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి కట్టుకున్న మీ సామ్రాజ్యాన్ని టోటల్గా కూలగొడతారు. ఇటు పిఆర్స్, రివ్యూవర్స్ ప్రతిది మొత్తం కూలగొడతారు. మీరు తుమ్మినా, దగ్గినా, పిత్తినా కూడా మిమ్మల్ని నెగిటివ్ చేస్తారు. అదే దట్ సోకాల్డ్ పర్సన్స్, లేకపోతే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పర్సన్స్, లేకపోతే స్ట్రాంగ్ పిఆర్ ఉన్న పర్సన్స్, లేకపోతే ఈ రివ్యూవర్స్ అని చెప్పుకున్న పిఆర్స్, అదే వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ తుమ్మినా, దగ్గినా, ఈవెన్ పిత్తినా సరే మా కంటెస్టెంట్ బాగా పిత్తాడండి, సో వాసన మంచిగా వచ్చిందని చెప్పి ఎలివేషన్ ఇచ్చుకుంటారు. అంత దరిద్రంగా, అంత దిగజారిపోయారు ఈ సీజన్ నుంచి రివ్యూవర్సే పిఆర్గా మారి ఓటేయండి అని చెప్పి కామన్ మ్యాన్ చెప్పి కార్డు వాడుతూ, ఆర్మీ కార్డు వాడుతూ మాట్లాడితే ఇంకా ఏం మాట్లాడతాం? ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది? మినిమం సెన్స్ లేకుండా దిగజారిపోయి రివ్యూస్ చేస్తున్నారు. మినిమం సెన్స్ కూడా లేకుండా మరి దారుణంగా. ఇంకా వాళ్ళ స్టిల్ మళ్ళీ ఇంకా ఈ నిబ్బగాళ్ళు ఏం చెప్తున్నారంటే లేదు వాళ్ళే న్యూట్రల్ అంట. ఏది ఒక కంటెస్టెంట్కి స్టాండ్ తీసుకొని ఓటేరా అని చెప్పి అఫీషియల్గా మాట్లాడుతుంటే మళ్ళీ వాళ్ళు న్యూట్రల్ అంట, వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారంట. ఇంతకు మించి దిగజారింది ఏముంది? సో మీకు సెలబ్రిటీస్ అంటే ఏంటి? ఆడియన్స్, వాళ్ళకి ఫ్యానిజం ఉంటేనే సెలబ్రిటీస్ కదా. సో మీరు 'బిగ్ బాస్'కి వచ్చుకొని సపోజ్ మీకు 10 లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, మీరు ఈ 'బిగ్ బాస్'కి వచ్చినాక 10 లక్షల మంది నుంచి 2 లక్షల మందిని వాళ్ళే రాగేసుకుంటారు. సో దీనివల్ల మీకే నష్టం. కాబట్టి నా చిన్న ఛానల్ అయినప్పటికీ నేను చెప్పేది ఒకటే, దయచేసి సెలబ్రిటీస్ అందరూ, ఎస్పెషల్లీ ఫీమేల్ సెలబ్రిటీస్ అందరూ ఈ 'బిగ్ బాస్' షోకి దూరంగా ఉండడమే బెటరు. ఇక్కడికి వచ్చి మీకు వచ్చేది నయ్యా పైసా ఉపయోగం లేదు. ఇస్తే వీక్లీకి మీకు పేమెంట్ ఇవ్వచ్చు, బట్ దాని తర్వాత మీకు బయట జరుగుతున్న మీ కెరీర్కే ఎఫెక్ట్ పడుతుంది. ఆ రేంజ్లో ఉంది. ఒక సోకాల్డ్ పర్సన్ విన్నర్ని జయించడానికి మీ మీద ఎంత బురద జల్లాలి అంత బురద జల్లుతారు. ఈవెన్ మీ ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగుతారు. మీ ఫ్యామిలీ మీద కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే వీళ్ళంత చెత్త వెధవలు ఇంకొకరు లేరు. అది గుర్తుపెట్టుకోండి. అది పిఆర్ చేసినా, నిబ్బగాళ్ళు చేసినా, రివ్యూవర్స్ చేసినా, ఎవరు చేసినా తప్పు. ఫ్యామిలీని డిగ్రేడ్ చేస్తారు, మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తారు. మీరు తప్పుగా మాట్లాడతారు. కానీ అవతల వ్యక్తి వాడు ఎన్ని బూతులు మాట్లాడినా టెలికాస్ట్ చేయరు. వాడు బాత్రూమ్ డోర్ కింద చిపురు బుల్ల పెట్టి ఇలా అన్నా సరే తప్పే కాదు. అసలు దాని గురించి మాట్లాడే నాదుడే ఉండడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ మీద నెగిటివ్ ప్రోమోలు కట్ చేస్తారు. అది ఎపిసోడ్లో ఏం జరిగిందో టెలికాస్ట్ అయ్యే లోపే మీ మీద ఎన్ని నెగిటివ్ స్టేట్మెంట్లు పాస్ చేయాలి అన్ని నెగిటివ్ స్టేట్మెంట్లు పాస్ చేసి మిమ్మల్ని మీద ఒక స్టాంప్ గుద్దేస్తారు. జస్ట్ ప్రోమో కట్టే 1 నిమిషం 50 సెకండ్లు ఉన్న ఒక ప్రోమో కట్ మీదనే మీ మీద ఎన్ని స్టాంపులు, ఎన్ని స్టేట్మెంట్ చేయాలో అంత స్టేట్మెంట్లు పాస్ చేస్తారు. తీరా ఎపిసోడ్లో వస్తే అసలు దానికి రివర్స్ ఉంటుంది. కానీ దాని గురించి మీకోసం స్టాండ్ తీసుకునే నాదుడే ఉండడు.
ఇది గుర్తుపెట్టుకో. మీరు ఎంత స్ట్రాంగ్ పిఆర్ని పెట్టుకున్నా సరే సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఈ సీజన్లో వెళ్ళకపోవడం, ఈ సీజనే కాదు అసలు బిగ్ బాస్కే దూరంగా ఉండడం చాలా 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 బెటర్. ఐదర్ పెడితే టోటల్గా సెలబ్రిటీ షోగా పెట్టండి, లేకపోతే టోటల్గా కామన్ మ్యాన్ షో లాగా పెట్టండి. అంతేగాని ఈ కామన్ మ్యాన్, ఈ సెలబ్రిటీని తీసుకొచ్చుకొని మీరు ఈ కామన్ మ్యాన్ని లేపనికి సెలబ్రిటీస్ ఉన్నది లేని నెగటివ్ ప్రోమోలు అన్ని కట్ చేసి హోస్ట్, బయట పిఆర్, ఇటు నిబ్బగాళ్ళ ఫ్యాన్స్, అట్లాగే అదేమంటారు రివ్యూవర్స్ అని చెప్పుకునే పిఆర్ వాళ్ళు, వీళ్ళందరూ తీసుకొచ్చుకొని అక్కడ ఉన్నది లేని అంతా క్రియేట్ చేసి ఆమెను డిగ్రేడ్ చేయడం. ఏం పోర్ట్రే చేద్దామని, ఏం ప్రూవ్ చేద్దామని. జరుగుతుంది ఇదే, జరగబోయేది ఇదే. కాబట్టి మీరు ఈ షోలకి దూరంగా ఉండడమే చాలా 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 మీ కెరీర్కి, మీ ఫ్యామిలీకి, మీ క్యారెక్టర్కి చాలా మంచిది. ఇది నేను అబ్జర్వ్ చేసింది. ఇక్కడ నుంచి బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని రండి. అన్ని వదిలేసుకొని వస్తేనే బిగ్ బాస్కి రండి, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్. ఎందుకంటే కామన్ మ్యాన్కి పోయేది ఏం లేదు. అఫ్కోర్స్ నేను వెళ్ళినా అంతే, నాకు పోయేది ఏం లేదు. నాకు 1 రూపీ వచ్చినా బోనసే. కానీ మీకైతే మీకున్న కెరీర్, మీకున్న కాస్త ఫేమ్ కూడా తీసేస్తారు. అందుకు నేను చెప్తున్నా. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే కళ్యాణ్ పడాలకి చెప్తున్నారు ఏంటంటే ఆయనకు ప్రమోషన్ చేసుకున్న డబ్బులు లేవండి, ఎందుకు మీరు ఇట్లా చెప్తున్నారు, అభిమానులే పిఆర్గా మారిపోయింది. తప్పు. ఆయనకు స్ట్రాంగెస్ట్ పిఆర్ ఉంది. ఒక అభిజిత్, ఒక గౌతమ్, ఒక పల్లవి ప్రశాంత్కి పనిచేసిన స్ట్రాంగెస్ట్ పిఆర్ అతనికి ఉంది. అతని టార్గెట్ బిగ్ బాస్ కాదు, సినిమాల్లోకి రాణించడం. కళ్యాణ్ పడాల్ అనే వ్యక్తి ఆర్మీ నుంచి వచ్చి ఒక కామన్ మ్యాన్ గా వచ్చాడు కాబట్టి ఆయన్ని ఇదే ట్యాగ్ లైన్ తోని ఒక హీరోగా ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ చేయడానికి ఇదంతా జరుగుతుంది. అందుకే ఈ రేంజ్ లో ఇటు బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, కాలేజీలలో అతని పేరు లేని ఊరే లేకుండా ఆ రేంజ్ లో ఎందుకు జరుగుతుంది, థియేటర్లో ఎందుకు చేస్తున్నారంటే ఆయన్ని నెక్స్ట్ హీరోగా చేయాలి కాబట్టి ఇది ఒక బేస్మెంట్ గా వాడుకుంటున్నారు. ఒకవేళ ఆయన సక్సెస్ అయితే ఇప్పుడు పెట్టిన దానికి ట్రిపుల్ వస్తుంది, డబుల్ వస్తుంది, 10 రెట్లు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంత చేస్తున్నారు. ఖచ్చితంగా హీరోకి ట్రై చేస్తారు, తప్పేం లేదు బ్రో. కామన్ మ్యాన్ అవ్వకూడదు నేను ఎక్కడా అనట్లేదు. కానీ దానికోసం రిమైనింగ్ కంటెస్టెంట్స్ గురించి ఉన్నది లేని చెప్పడం తప్పు. అది నేను అంటుంది. అఫ్ కోర్స్ మీరు ఆర్మీ కార్డు వాడుకోండి, కామన్ మ్యాన్ కార్డు వాడుకోండి. అట్ ద సేమ్ టైం తనుజ ఫ్యాన్స్ కూడా ఇది లేడీ కార్డు లేడీని విన్నర్ చేసిన కార్డు వాడడం కూడా తప్పే. ఎవరు వాడినా తప్పే. కానీ తనుజ ఫ్యాన్స్ చెప్పలేదు అంటే ఒకవేళ తనుజ గెలిస్తే మొట్టమొదటి లేడీ విన్నర్ అని చెప్పి కార్డు వాడుకోవచ్చు. అది దట్స్ ఫైన్. మీరే కామన్ మ్యాన్ అని చెప్పి మీరే ఒక రివ్యూవర్సే మీరు ఆర్మీ అని చెప్పి స్టాంపులు వేసి ఇంకా చేసిన తర్వాత ఇంకా ఎందుకు రావాలి సెలబ్రిటీస్? మీరు బతికేదే ఈ రివ్యూవర్స్ మీద. అలాంటి ఈ బిగ్ బాస్ షోలోనే సింపతి కార్డ్స్, ఆయన ప్రొఫెషనల్ కార్డ్స్ వాడినాక ఇంకా మనం ఎట్లా రివ్యూవర్స్ అవుతాం? నాకు చెప్పండి ఒకసారి. ఇంత దిగజారిపోయి రివ్యూస్ చేసినాక ఇంకా మనకి ఏం క్రెడిబిలిటీ ఉన్నట్టు? ఇంకా మనం ఎట్లా న్యూట్రల్ అవుతాం? వరస్ట్కే వరస్ట్. ఒక రివ్యూరే కాదు, ఆ బౌల్ అయినా, ఇటు ఆయన ఎవరు ఈ మన దట్ సోకాల్ సోదరుడు అయినా, ఇటు రాయలక్ అయినా ఏం పోర్ట్రే చేద్దామని ఆడియన్స్ని? ఎట్లా మనం రివ్యూవర్స్ అవుతాం? ఎట్లా న్యూట్రల్ రివ్యూవర్స్ అవుతాం? కొంచెమన్నా సెన్స్ ఉందా? కొంచెమన్నా సెన్స్ ఉన్నట్టుగా మాట్లాడాలి. అలా లేదు, అసలు అలా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఈవినింగ్ టైంలో లైవ్ ఉంటుందండి, వచ్చి మీరు ఒక ఒపీనియన్ షేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.